హాయ్, ఈరోజు నేను బీరకాయ తొక్కల పచ్చడి చేయబోతున్నాను. బీరకాయ తొక్కని వేస్ట్గా పడేయకుండా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది, నేను నా స్టైల్లో చెప్తున్నాను. ఇలా పచ్చిమిర్చి పల్లీలను ఇలా వేయించుకొని మంచిగా వేగాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. తర్వాత బీరకాయ తొక్కని వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తొక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా బీరకాయ తొక్కలంతా సైడ్ తీసుకొని ఇంకొద్దిగా మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం టమాటాలు వేగడానికి కోసం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. అందులో టమాటాలు వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు కలుపుకుంటే టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి. కావాలంటే క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉంచవచ్చు. ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయి. మొత్తం దీన్నంతా ఒకసారి కలుపుకొని మనం కొద్దిగా ఒక 5 minutes నానబెట్టిన చింతపండుని ఇలా వేసుకొని చిన్న సైజు చింతపండు కలుపుకోవాలి. కొంచెం అది కూడా మగ్గాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగా అన్నీ కలిసి సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లార్చుకుందాం. తర్వాత ఏం చేయాలో చెప్తా. బీరకాయ మిశ్రమాన్ని మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకొని తర్వాత అందులో కొన్ని ధనియాలు, ఒక 5-6 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు ఇలా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఉంటే ఖచ్చితంగా ఎక్కువ కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మంచి మెత్త పేస్ట్ లాగా పచ్చడి పట్టేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా పేస్ట్ పట్టేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందాక వేయించుకున్న అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బాబాయ్ చిటపట వేసుకొని కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకొని మన పచ్చడిలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా పోపు పచ్చడిలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, టేస్టీ బీరకాయ తొక్క పచ్చడి రెడీ. కారం ఎక్కువైందనో ఉప్పు తక్కువైందనో అన్నలు గురకాయించి మాత్రం చూడకండి. అక్కల్ని ఎట్లున్నా మంచిగా ఉందని చెప్పండి, ఖుష్ అయిపోతారు. మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ.